గంజాయి ఇతర మత్తు పదార్థాలపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని, గంజాయి రహిత జిల్లా గురించి ప్రతి ఒక్కరూ సహకరించాలని దుబ్బాక సిఐ శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీస్ కమిషనర్ గారి ఆదేశానుసారం దుబ్బాక పట్టణంలోని కిరాణా షాపులు, పాన్ డబ్బాలు మరియు తదితర అనుమానాస్పద ప్రదేశాలలో డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాల ద్వారా నార్కోటిక్ డాగ్స్తో తనిఖీలు నిర్వహించడం జరిగిందని, గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలు కలిపిన చాక్లెట్లు ఎవరైనా కలిగి ఉన్నా లేక అక్రమంగా రవాణా చేసినా పాన్ షాపుల్లో గానీ ఇతర షాపుల్లో అమ్మినా చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గంజాయి ఇతర మత్తు పదార్థాలు ఎవరైనా కలిగి ఉంటే అమ్మినా విక్రయించినా వెంటనే డయల్ 100కి లేదా యాంటీ నార్కోటిక్ బ్యూరో టోల్ ఫ్రీ నెంబర్ 1908 లేదా దుబ్బాక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక ఎస్ఐ గంగరాజు, ప్రొబిషనరీ ఎస్ఐ నవీన్, పోలీస్ సిబ్బంది రామ్జీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిద్దిపేట సిపి మేడం ఆదేశాల మేరకు ఈ దుబ్బాక పట్టణంలో కొన్ని అనుమానాస్పద ప్రదేశాలలో ఈ మత్తు పదార్థాలకు సంబంధించి డ్రగ్స్, గాంజాయి అటువంటి మత్తు పదార్థాలకు సంబంధించి డాగ్ స్క్వాడ్ తోటి తనిఖీలు చేయడం జరిగింది. నేను దుబ్బాక ప్రజలకు చెప్పేది ఒకటే, ఈ డ్రగ్స్, మాదక ద్రవ్యాలకు సంబంధించి అంటే మన పిల్లల భవిష్యత్తు, ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో మన ఏరియాకు రాకుండా తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంటుంది. వాటిని అరికట్టడం కూడా మన సోషల్ రెస్పాన్సిబిలిటీ. మా నుంచి 100% పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. మీరు కూడా మత్తు పదార్థాలకు సంబంధించి, డ్రగ్స్కు సంబంధించి ఏదైనా సమాచారం ఉన్నట్లయితే మాకు సమాచారం అందించండి. 100% మీ ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్షియల్గా ఉంచుతాము. ఈ తనిఖీలు ఎవ్రీ మంత్ కూడా మాకు అనుమానం ఉన్న ప్రతి ప్రదేశంలో ప్లస్ ఇన్ఫర్మేషన్ ఉన్న ప్రతి ప్రదేశంలో కూడా తనిఖీలు చేస్తుంటాం. దానికి పబ్లిక్ మీరు కూడా మాకు 100% కోఆపరేట్ చేయాలి. మనం ఈ మత్తు పదార్థాలు ఇప్పుడు నివారించలేకపోతే రాబోయే తరాన్ని మనం 100% ఊహించలేము. వాటిని మనం అంటే మొక్కై వంగునది మానై వంగున అంటాం కదా, ఆది స్టేజ్లో ఈ చిన్నగా ఉన్నప్పుడే దాన్ని మనం ఇక్కడ అరికడితే 100% ఈ దుబ్బాక భవిష్యత్తు చాలా బాగుంటుంది. దానికి మీ సహాయ సహకారాలు 100% మాకు అవసరం. దీనికి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా మాకు కొంచెం అప్డేట్ చేయండి. మా నుంచి కూడా పోలీస్ నుంచి కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఈ మాదక ద్రవ్యాలు అరికట్టడం అనేది మన అందరి బాధ్యత. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.